మన సినిమా రంగంలోకి నటులుగా అడుగుపెట్టి తమదైన నటనతో అలరించిన ఎంతో మంది ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే అలాంటి ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటే ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక మంచి ఆర్టిస్ట్ గురించి. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో అలరించి యావత్ భారతదేశ సినీ చరిత్రలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడిగా విభిన్నమైన భాషల్లో నటించి అలరించాడు. అలాంటి అతడు మన తెలుగులో కూడా తనదైన నటనతో ప్రేక్షకులందరికీ ఓ మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తుండిపోయాడు. అలాంటి నటుడు అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు యావత్ చిత్రసీమ రంగాన్ని పూర్తి విషాదాల్లో ముంచి వస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, సునీల్ థాపా. ఈ నటుడికి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటాను. ఇక ఇతడి వ్యక్తిగత జీవితం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే నిజానికి ఇతడు ఒక నేపాల్లో పుట్టి పెరిగాడు. కానీ చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి, దాంతో అతడు డిగ్రీ చదువుకున్న తర్వాత ముంబైకి వచ్చి మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి 1970లో ఎన్నో కమర్షియల్ యాడ్స్లో మోడల్గా కనిపించాడు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో, ముఖ్యంగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని పండించడంలో ఈయన తర్వాత ఎవరైనా అని ఎన్నో సినిమాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించాడు. అలాంటి ఇతడు 1974లో ఏక్ దుజే కే లియే అన్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి ఆ తర్వాత నసీబ్ వాలా, మను ది గ్రేట్, అలబెల్లా, మేరీ కామ్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం హిందీలోనే కాదు, తన సొంత భాష అయిన నేపాలీలోను, భోజ్పూర్లోనూ నటించడం జరిగింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు కేవలం బాలీవుడ్ ఆర్టిస్ట్ అని అనుకుంటే పొరపాటు. ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే. అవునండి, ఇతడు మన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మిరాయి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కనిపించడం జరిగింది. అలా ఇతడు మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అని చెప్పాలి. ఆ విధంగా ఇతడు మన తెలుగులో మిరాయి, ఆ తర్వాత వెబ్ సిరీస్ అయిన ఫ్యామిలీ మ్యాన్లో కూడా నటించి తన నటనకు గాను బెస్ట్ యాక్టర్గా అవార్డుని కూడా అందుకున్నాడు. అలా ఎన్నో అవార్డులని అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఇతడి వయసు 68 ఏళ్ల పైమాటే. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అనారోగ్యం పాలవ్వడం, కుటుంబ సభ్యులు ఆయన్ని నేపాల్లో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్టుతో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన అని చెప్పాలి. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.